అందరికీ నమస్కారం అండి. నేను నర్సరీకి వెళ్ళానని చెప్పాను కదా! నర్సరీకి వెళ్ళినప్పుడు అక్కడ మొక్కలు చాలా బాగున్నాయి అని చెప్పాను. అందులో మనకి కావాల్సిన మొక్కలు కూడా లేవు. తర్వాత వస్తాయి ఒక 3, 4 డేస్ అన్నారు కదా! సరే అక్కడ గులాబీ మొక్కలున్నాయన్నమాట. చాలా బాగున్నాయి గులాబీ మొక్కలు. ఎవరైనా సరే గులాబీ మొక్కల్ని చూసిన తర్వాత ఆ పూలు, ఆ కలర్స్ చూసాక వాటిని తీసుకొచ్చుకోకుండా ఎవరైనా ఉంటారా? అలాగే నాకు కూడా ఆ గులాబీ మొక్కల్లో కొన్ని కలర్స్ బాగా నచ్చాయి. వాటిలో వైట్ ఒకటి, లెమన్ యెల్లో ఒకటి, ఇంకా ఆరెంజ్ కలర్ ఒకటి, బేబీ పింక్. ఇక చామంతివి వాటిల్లో అవి ఫ్లవర్స్ ఏమి లేకపోవటం వల్ల అది ఏ కలరో తెలియలేదు. కానీ అతను మాత్రం వైలెట్ కలర్ అని చెప్పాడు. అదొకటి తీసుకున్నాను. ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఒక బేబీ పింక్‌కి మాత్రం ఒకటే ఫ్లవర్ ఉంది. ఇంక వేటికి ఫ్లవర్స్ లేవన్నమాట. అవి చిన్న మొగ్గల్లాగా ఉన్నప్పుడు తీసుకొచ్చాను. ఇవి చూడండి పూలు పూసాయి. లెమన్ యెల్లో అయితే ఎంత బావుందంటే బేబీ పింక్ కూడా చాలా బావుంది చూడటానికి. ఇంక నేను ఆరెంజ్ కలర్ అని చెప్పి ఒక గులాబీ పువ్వు మొక్క తీసుకొస్తే అది తీరా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అది కనకాంబరం కలర్‌లో ఉంది. అది కూడా చాలా బాగుంది. రేర్ అనిపించింది నాకు. ఆ కలర్ ఇంతవరకు నేను చూడలేదు కూడా నర్సరీలో. ఇక తీసుకొచ్చి ఇన్ని రోజులైనా కూడా నేనింకా కుండీలో పెట్టలేదండి. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి. అందుకని కుండీలో పెట్టడము కుదరలేదు. కానీ మొక్కలైతే ఎంత అందంగా ఉన్నాయంటే నాకైతే చాలా బాగా నచ్చాయండి. మీకు కూడా నచ్చాయనుకుంటున్నాను ఈ ఫ్లవర్స్. ఇదేనండి ఈరోజు నా వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసిన ఈ లైకు మాకు మోటివేషన్ ఇస్తుందనమాట. మరి ఇంకెంతో మంచి వీడియోలు చేయాలని. అలాగే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.